హలో బ్యూటిఫుల్ పీపుల్. నేను లాస్ట్ టైం చూపించాను కదా, మేము అన్నవరం వెళ్ళాము అని చెప్పి. కాకినాడ బీచ్, ఉప్పాడ బీచ్ అని చూపించాను కదా. తర్వాత కాకినాడ నుంచి ఈ కోరంకి అనేది 15 కిలోమీటర్స్ ఉంటుందండి. లోపలికి 2 కిలోమీటర్స్ నడిచిపోకుంటూ పోవాలన్నమాట. మనం ఎంట్రన్స్లోనే ఆటో ఆపేశారు. నేను అదైతే చూపించలేదు, ఎందుకంటే అక్కడ కొంచెం ఆటో వాడితో కొంచెం మాకు డిస్కషన్ జరిగింది. సో మేము లోపలికి తీసుకెళ్తా అని చెప్పి ఫస్ట్, తర్వాత ఎంట్రన్స్ ఎలో లేదని చెప్పేసి మమ్మల్ని అక్కడనే దిద్దేశాడు. ఇక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదంతా కోరంకి అరణ్యం అనమాట. ఈ అరణ్యంలో వాళ్ళు కాఫీ, తేయాకు, చీకాకాయ పొడి నమ్మేయి అనమాట ఈ రూమ్స్ అన్నీ. ఇంకొంచెం ముందుకెళ్తే పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి. ఇదంతా దట్టమైన అడవులు అనమాట. ఈ అడవులని కూడా మడ అడవులు అంటారు. సో మేము ఇదే లైట్గా చూపిస్తున్నాను నేను అన్నీ. చాలా చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళొచ్చు. టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, అన్ని చాలా వ్యూ పాయింట్ ఉంటుంది. ఇంకా ముందు ముందు చూడవచ్చు. మేము నడుస్తూనే ఉన్నాము. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ప్లాస్టిక్ ఎలో చేయరు. మనం వాటర్ బాటిల్స్ కనుక తీసుకెళ్తే ఇక్కడ పేరు రాసి 100 రూపీస్ ఇస్తే మళ్ళీ మనం ఆ బాటిల్ ఎక్కడ పడేయకుండా మళ్ళీ రివర్స్లో తీసుకొస్తే మన 100 మనకి ఇచ్చేస్తారనమాట. సో ఇదనమాట. ఇవి చెక్క చూసారండి, ఇవి చెక్క అన్నమాట. అసలు అంత దట్టంగా ఉంటుంది అడవి మొత్తం. చుట్టూరు బాగుంటుంది. ఫుడ్ కూడా ఉంటుంది, వాటర్ అన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ మనకి పక్షులు, జంతువులు అన్నీ రాసి పెట్టారు. ఇవి చెక్కవి అండి, భలే ఉన్నాయి నడవటానికి. అయితే నాకైతే చాలా అనిపించింది. కోతులు ఉన్నాయి అని చెప్పారు కానీ మాకైతే ఎక్కడ కోతులు అయితే ఏమి భయం అంటూ ఏమి అనిపించలేదు. కానీ ఎవరు జనాలు అయితే తక్కువగా ఉన్నప్పుడు మాత్రం, ఒక్కరే ఉన్నప్పుడు మాత్రం అసలు వెళ్ళకూడదండి, అంత భయంకరంగా ఉంది. కానీ బాగా అయితే భయం అనేది అనిపించలేదు. ఈ చెక్క మీద నడుస్తుంటే నాకు చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. ఎవరైనా సరే చూడవచ్చు. షూటింగ్స్ కూడా బాగా దొరుకుతాయండి ఇక్కడైతే. చాలా చాలా మూవీస్ కూడా తీశారంట. సో మేమైతే ఎంత తిరిగి చూస్తూ ఉన్నాము. ఇటు చుట్టూ తిరిగినా కూడా మాకైతే ఫస్ట్ ఎటు వెళ్ళాలని తెలియలేదు. కొన్ని వర్షం కారణంగా కొన్ని మరమ్మతులు చేస్తున్నారు, చెక్కలు పడైపోయినాయి. ఇది అనమాట అసలు వ్యూ పాయింట్. చాలా బాగుంది. ఇది బోటింగ్ అనమాట. బోటింగ్ దగ్గరికి వచ్చేసాం మేమైతే. ఇక్కడ చాలామంది బోటింగ్ కోసం ఉన్నాము. 12 మెంబర్స్ కంటే ఎబో ఉంటేనే మా బోటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. సో మేము వచ్చేసరికి కొంతమంది మా కోసం వెయిట్ చేశారు. మేము బోటింగ్ అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఇవన్నీ ఇచ్చేసారు, పెట్టేసుకున్నాం. అవి ఫార్మాలిటీస్ కోసమే అంతే, అంత లోతుగా ఏం వెళ్ళమన్నారు. ఏదైనా సరే ఒక 2 కిలోమీటర్స్ వరకు మమ్మల్ని తీసిపోయారు. అటు ముందు బోట్ వాళ్ళు వచ్చేసారు. మా బోట్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వచ్చేసారు కదా, మేము స్టార్ట్ అవుతున్నాం. అటు 2 కిలోమీటర్స్, ఇటు 2 కిలోమీటర్స్, రాను బాను 5 కిలోమీటర్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో గోదావరి తల్లి. మా బోట్లో వాళ్ళంతా వీళ్ళంతా అనమాట. వ్యూ ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చూడవలసింది ఈ బోట్ అని. మా పిల్లలకైతే బోట్ డ్రైవింగ్ చాలా చాలా బాగా నచ్చేసింది. సో మీరు కూడా ఎప్పుడైనా సరే అటు వెళ్తే కాకినాడ సైడు అట్లా ఉన్నోళ్ళు ఇది తప్పక చూడాల్సింది మన గోదావరి. అంతా ఈ కాకినాడ నుంచి, ఉప్పాడ నుంచి ఇక్కడ కోరంకి వరకు అది ఒకటే సముద్రం అండి. దాంట్లోనే పాయలుగా విడిపోయి ఉంటుంది. సో మా వారు పక్కన ఈజిప్ట్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళంట ఇక్కడికి వస్తూ ఉంటారంట. అతను ఈజిప్ట్ అతను వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆయన బోట్ డ్రైవర్ అనమాట. సో ఈ వ్యూ అనేది చాలా చాలా మంచిది, చాలా బాగుంది. ఈ ఫారెస్ట్ అనేది కూడా చూడాల్సింది. ఎవరైనా చూడలేదో వాళ్ళు వెళ్ళి ఒకసారి చూడవచ్చు. హాలిడేస్ వచ్చినప్పుడు ఒక ట్రిప్ లాగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ మడ అడవులు అనేవి అన్నీ ఒకే చెట్లు ఉన్నాయి. నేను ఆ అడవి మొత్తం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకే చెట్టు పెరిగింది. అన్నీ అవే. ఎన్ని చెట్లు ఉన్నాయంటే అంత దట్టంగా. అడవి అంటే చెట్లు ఉంటాయి, ఏందా ఈ సోదని మాకండి. సో ప్లీజ్ ఏంటంటే ఆడ రకరకాల చెట్లు ఉంటాయి కదా అడవి అంటే, కానీ ఆడ అదేంటంటే ఒకేలాగా ఉంటుంది. ఇటు సైడ్ చూసినా కూడా ఒకేలాగా ఉంది, ఒకే రకమైన చెట్లు మొలిసి ఉన్నాయి. ఇది నాకు కొంచెం అనిపించింది. సో వ్యూ చూద్దామని చెప్పి బయటకు వచ్చేసి నిలబడి ఫొటోస్ అయితే దిగుతున్నాం మేము. నేను చాలా ఫాస్ట్గా పెట్టాను. ఇంకా అక్కడ బోట్ నుంచి వచ్చేసరికి పిల్లలు ఆకలంటున్నారు, తినేసారు. తర్వాత ఫిష్ అక్వేరియంకి వచ్చేసాము. ఫిష్ అక్వేరియం నుంచి మళ్ళీ బయటికి రిటర్న్ వస్తున్నాం అనమాట. బయటికి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే దీని కింద స్టోన్స్ ఎలా ఉన్నాయి అంటే వెజిటబుల్ స్టోన్స్ వేసి ఉన్నాయి కింద. అది అద్దం అనమాట. అదంతా దాని కింద